22 బాల్కి 54 పరుగులు కొట్టాలి అన్నప్పుడు ఆవేష్ ఖాన్ 3 బాల్కి 1 రన్ కొట్టి ఎల్ఎస్జీని మ్యాచ్ గెలిపించాడు. కేకేఆర్ కి ఎల్ఎస్జీకి జరిగిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టీమ్ లో చివరిలో వచ్చిన పవెల్ మంచి ఫినిష్ ఇవ్వడంతో 181 తీసుకెళ్లి పెట్టారు. ఎల్ఎస్జీ బ్యాటింగ్ లో ఆయుష్ బడోని మాత్రమే 54 పరుగులు చేశాడు. లక్నో టీం 7 వికెట్లు కోల్పోయింది. పైగా గెలవాలంటే 22 బాల్కి 54 పరుగులు చేయాలి. ఇంకేముంది, ఎల్ఎస్జీ మ్యాచ్ ఓడిపోయిందని అనుకున్నారు అందరూ. కానీ 21 సంవత్సరాల ముకుల్ చౌదరి వేరే ప్లాన్ తో వచ్చాడు. 7 సిక్స్లు 2 ఫోర్లతో 27 బాల్కి 54 పరుగులు కొట్టి ఒంటి చేత్తో ఎల్ఎస్జీ టీం ని గెలిపించాడు. తాను సిక్స్లు కొట్టే విధానం చూస్తే 21 సంవత్సరాల కుర్రాడిలా అనిపించలేదు. ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఎలాగైతే సిక్స్లు కొడతాడో అలాగే కొట్టాడు. ఒక్క మ్యాచ్ తో ఎల్ఎస్జీ టీం కి హీరోగా మారిపోయాడు. ఆవేష్ ఖాన్ లాస్ట్ ఓవర్ లో సింగిల్ తీసి స్ట్రైక్ ని ముకుల్ చౌదరికి ఇచ్చాడు. అందువల్లే ఈ మ్యాచ్ గెలిచారు అని చెప్పి ముకుల్ చౌదరి కంటే ఆవేష్ ఖానే ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నాడు.